ఈ ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ చేయాలనుకున్నది చేయలేకపోయింది, ఇప్పుడైనా చేయాలి అనేది ఏ స్థాయిలో కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది? ఇంతకుముందు నేను చాలా క్వశ్చన్స్ రేజ్ చేశాను, కేంద్రానికి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి లక్ష్మణ్ గారు స్ట్రైట్గా అడుగుతున్నారు. కాంట్రాక్టర్లో పర్సంటేజ్ తీసుకోకుండా చేస్తే గనక దీని యొక్క ఏదైతే అంచనా వేస్తున్నామో అంచనా ఏం తగ్గే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. మీ అంచనా ఏంటి? మళ్ళీ కేవలం షో ప్రకారం కోసమే సోమవారం పోలవరం ఈ విధమైన ప్రజల్లోకి తీసుకెళ్లకుండా పనుల్లో చూపెడితే మంచి జరుగుతుంది అనేది లక్ష్మణ్ గారు మీరు రాకముందు జాయిన్ కాకముందు చేసినటువంటి కామెంట్స్. ఆశ గారు, అందరికీ ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ మీకు గుడ్ మార్నింగ్. ఇప్పుడు పోలవరం అనేది గతంలో అదొక ఏమంటారు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్గా తెలుగుదేశం పార్టీ దాన్ని చేసింది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం 90%, ఇప్పుడు రవికుమార్ గారు చెప్పినట్టు 90% కేంద్ర ప్రభుత్వం సహకారం, 10% రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అంత చేశారంటే రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కంటే కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వెసులుబాటు, దాంట్లో ఉన్నటువంటి సమస్యలు కూడా వీళ్ళు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ కేంద్రం కంటే కూడా దాంట్లో వీళ్ళు తొందరగా కంప్లీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అదొకటి. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం అని చెప్పేసి ఆ రోజు బస్సులు పెట్టి అందరు తీసుకెళ్లారు. ఆ రోజు అందరికీ చూపించారు ఏ విధంగా మేము చేస్తున్నామని చెప్పేసి. ఆ విధంగా ఏ విధంగా అయితే నిబంధనల ప్రకారంగా ఆ పనులు కంప్లీట్ కావాలో ఆ రోజు టైం ప్లాన్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 60 నుంచి 70% వరకు వాళ్ళు పని పూర్తి చేశారు. ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక అక్కసుతో పరిపాలిస్తుండే కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అక్కసుతో రాజధాని నాశనం చేశాడు, ఇటు పోలవరం నాశనం చేశాడు. ఆ డైఫ్రామ్ వాల్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్, కీలకమైనటువంటి కన్స్ట్రక్షన్లో కీలకమైనటువంటి భాగం. ఆ డైఫ్రామ్ వాల్ని నిర్లక్ష్యం చేసి దాని మీద ఏ విధమైన కన్స్ట్రక్షన్ ముందుకు పోకుండా దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఆ డైఫ్రామ్ వాల్ అనేది పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. అలాంటి సర్వనాశనమైన ప్రాజెక్టు పైన ఇప్పుడు మేము తొందరపడి దాన్ని కన్స్ట్రక్షన్ ముందుకు పెట్టుకుంటే ఇంకోటి ఎంత నిపుణుల యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క వాళ్ళు అసలు పొరపాటు అంటే అక్కడ లోపల రావడానికి కూడా కారణం మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పిదాలని చెప్పి అంబటి రాంబాబు చెప్పినటువంటి రీజన్. అంబటి రాంబాబు ఏం చెప్తాడు అందరికి తెలుసమ్మా. అంబటి రాంబాబు ద్వారా ఇది పోలవరం ప్రాజెక్ట్ స్థితిగతులు గత ప్రభుత్వం ఇది చెప్పింది. అంబటి రాంబాబు ఏం చెప్తారు? అంబటి రాంబాబు వైసీపీ నాయకులు ఏం చెప్తారు కాబట్టి ప్రజలు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు వాళ్ళకు. వాళ్ళు చెప్పినది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. అది పక్కకు పెట్టేయండి, అది ఒడిసిన అధ్యాయం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్ళాం. అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాన్ని కంటిన్యూ చేసింటే మాత్రం ఖచ్చితంగా ఈనాటికి పోలవరం కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు ఏమైపోయింది? ఎందుకంటే దానికి ప్రకృతి కూడా సహకరించాలి. అది వేసవి కాలంలో నీళ్ళ వరద తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ దాన్ని చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఒక ఒపీనియన్ కోరారు కాబట్టి ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వేసవికాలం వచ్చేంత వరకు దాన్ని సమీక్ష చేసి ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చర్చించి ప్రణాళికను ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటే ఈ ఖచ్చితంగా పోలవరం పనులు అనేది వేసవి కాలంలోనే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు స్టార్ట్ చేసిన వరదలు కానీ కొట్టుకుపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు వరదలు వస్తే దానిలో ఉన్నటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి ఒక ప్రదేశాలకు వరద ఏ విధంగా ఉంటుంది, ఉధృతంగా వరదను ఏ విధంగా తగ్గించవచ్చు, దాని యొక్క అంచనాలు వేసుకొని ఒక ముందు జాగ్రత్త పడి ఆ తర్వాత ఈ యొక్క వేసవి కాలంలో డైఫ్రామ్ వాల్ కంప్లీట్ అయ్యింది, ఇంకేది చేయడానికి వీలుండదు. ఆ డైఫ్రామ్ వాల్ రిపేర్ చేయాలా, పూర్తిగా తొలగించి మళ్ళీ కొత్తగా కట్టాలా అనేది ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ కావాలి. తెలంగాణలో మనకి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందో రీప్లేస్ చేయాలంటే అయ్యే ఖర్చు తక్కువ కాదు. అది కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని ఒక్క నిమిషం ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం పంపించినా ప్రజలు కట్టినటువంటి సొమ్ము, ప్రజలు కట్టినటువంటి తక్కువ స్థాయిలో ఉండదు కాదు ఆశ గారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు కాళేశ్వరం కట్టినప్పుడు మేడిగడ్డ కట్టినప్పుడు ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోకుండా ఇక్కడ పోలవరంకు సాయిల్ రిపోర్ట్ రావడానికే దాదాపు సంవత్సరం పట్టింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి దాని గురించి ఆలోచించండి, నిబద్ధత ఆలోచించండి, మా యొక్క పంక్చువాలిటీ కమిట్మెంట్ తెలుసుకోవాలి. అదే నెగ్లిజెన్సీ అట్లే అశ్రద్ధ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులు చేయడం జరిగింది. ఎందుకు లోపం వచ్చింది అనేది కదా ప్రశ్న. దాన్ని కంటిన్యూ చేయాలా? ఇప్పుడు ఒక నిర్మాణం బయట బిల్డింగ్ కాదండి, అది నీళ్ళల్లో ఉన్నటువంటి నది గర్భంలో ఉంటున్నటువంటి డైఫ్రామ్ వాళ్ళు దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలా? దాన్ని కంప్లీట్ చేయకుండా సగం నిర్మాణం అయిన దాన్ని మీరు వదిలేస్తే ఈ వరద వల్ల దాన్ని డ్యామేజ్ అయిపోతుంది ఖచ్చితంగా.
దాని డ్యామేజ్ అయ్యి దాన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేస్తే పైన ఒక బిల్డింగ్ అయినా ఒక భవనం అయినా కానీ సగం నిర్మాణం చేసి వదిలేస్తే అది దయ్యాల కొంపలాగి మారిపోతుంది, అది మొత్తం పెచ్చులుడిపోవడం జరుగుతుంటుంది. ఇదే ఇక్కడ జరిగింది. వీళ్ళు కావాల్చుకొని దాన్ని నిర్లక్ష్యపరిచారు. రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి దాని మీద నాశనం చేశారు. రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం పైన నిపం నెట్ వేయాలి, నిందలేయాలని చెప్పేసి ఒక అక్కస్తోటి ఒక కుళ్ళు కుతంత్రాలతో కుళ్ళు రాజకీయాలు చేశారు. వీళ్ళ రాజకీయానికి బలైపోయింది పోలవరం ఈరోజు. ఇప్పుడు ఏమైనప్పటికీ కూడా గతంలో ప్రభుత్వం ఏం చేశారు, ప్రజలు చేశారు, దానికే ప్రజలు వాళ్ళకి తీర్పిచ్చారు, వాళ్ళు పక్క పెట్టేయండి. ఈ రోజు అవసరమైంది పోలవరం ప్రాజెక్టు ఫస్ట్ డైఫ్రామ్ వాల్ రిపేర్ చేయాలా, లేకుంటే మళ్ళీ పునర్నిర్మించాలా. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ కోరారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడు ఒపీనియన్ ఇవ్వగలుగుతారు? ఖచ్చితంగా వేసవి కాలంలో ఒపీనియన్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే భవిష్యత్తు దీని మీద ఆధారపడింది కాబట్టి ఏమాత్రం చిన్న తప్పిదం కూడా జరగకుండా అన్ని ఏ ఒక్క ఒపీనియన్ కావాలో అందరి ఒక ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క 2-3 సంవత్సరాల్లో డైఫ్రామ్ వాల్ కంప్లీట్ అయిపోతే డైఫ్రామ్ వాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అనేది ఆల్రెడీ 20-30% కంప్లీట్ అయిపోయింది. ఈ డైఫ్రామ్ వాల్ యొక్క సమస్య మెయిన్ సమస్య. డైఫ్రామ్ వాల్ సమస్య అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా పోలవరం కంప్లీట్ అయిపోతుంది. డైఫ్రామ్ వాల్ 2 years అవుతుంది. డైఫ్రామ్ వాల్ 2 years అవుతుంది. మంత్రికి తెలియట్లేదా? నిన్న నారాయణ 2 years అని చెప్పి ఈ పనులు పూర్తి చేస్తాం, పనులు పూర్తి చేస్తామని చెప్తున్నాం. మా పదవి కాలంలో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా పోలవరం ఒకవైపు రాజధాని, ఈ 2 పనులు మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి పరస్పర సహకారంతో ఖచ్చితంగా ఈ ప్రజలకు అందించాలి సర్కార్తో అంటారు. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి. ఆశా గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అండి, వాళ్ళు చెప్పింది అమరావతిని ఒక షేప్ లో తీసుకొస్తాం 2 ఏళ్ళు అన్నారు. రామానాయుడు గారు నీటి వనరుల శాఖ మంత్రి, ఆయన ఏమన్నారు, వెళ్ళి రివ్యూ చేశాక మాట్లాడతా అన్నారు. ఎక్కడ రామానాయుడు గారు దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదండి, నిమ్మల రామానాయుడు గారు. ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి. అమ్మా ఇప్పుడు నేనేమంటానంటే ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం కావాలి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం గతంలో పనిచేసిన ఉమ్మడి ప్రభుత్వం అయినా మళ్ళీ మధ్యలో ఒక 5 ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏదో ఆ చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళు ఒక కాల పరిమితి చెప్తారు. కాల పరిమితి ప్రకారం మేము కోరుకునేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా సమయ భావం లేకుండా, సమయం వృధా చేయకుండా కిరణ్ గారు చెప్పినట్టు వీలైనంత త్వరితగతిన పూర్తి చేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు మేలు జరుగుతుంది. ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట, ప్రతి హామీని నెరవేరిస్తే ప్రజలు ప్రయోజకులు అవుతారు, ప్రజలకు మేలు జరుగుతుంది. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఏంటంటే డైవర్స్డ్ పాలిటిక్స్ కాకుండా, డైవర్ట్ చేసి మాట్లాడకుండా, కాలం ప్రతిదీ విలువైంది. ఇప్పుడు వాల్ క్లాక్ టైము ఆగదు. మనం ఎప్పుడైతే టైము తిరుగుతూనే ఉంటది. 5 ఏళ్ళు ఎంతో కాలం పట్టదు, తిరిగి వచ్చేస్తుంది. ప్రతి సెకండ్ మనకు విలువైందే, ప్రతి నిమిషం మనకు విలువైందే. కాబట్టి ఈ విలువైన కాలాన్ని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఒకరి మీద ఒకరు వంకలు చెప్పుకోకుండా, గతం మీద పోల్చకుండా పూర్తి చేస్తుందని మేము అనుకుంటున్నాం. పూర్తి చేయని పక్షంలో ప్రజలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. కానీ డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి ఈ స్థాయిలో దెబ్బతినడానికి కారణం గత అధికార పార్టీ అంటున్నారు. అదే నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ ఎవరికి వాళ్ళు మంచి చేయాలనే వస్తారు, ఎవరికి వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలనే వస్తారు, ఎవరికి వాళ్ళు మళ్ళీ అధికారులకు రావడం కోసమే పనిచేస్తారు. ఇది క్లియర్. కాకపోతే ఈ నేనేమంటానంటే గతాన్ని చెప్పుకుంటూ, ఒకరి మీద ఒకరు వంకలు చెప్పుకుంటూ ఈ కాలాన్ని వృధా చేయటం కంటే, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు అవకాశం ఇచ్చిన దాన్ని ప్రతి సెకండ్ ని వాల్యుబుల్ గా తీసుకొని ముందు ఫస్ట్ మీరు పని చేయండి. పని చేయకపోతే ప్రజలు చాలా గమనిస్తూ ఉంటారు, ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. దానికి ప్రామాణికం జరిగిన ఎన్నికలే. గత ఎన్నికల్లో ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. ఎంతటి వాడినైనా కింద కూర్చోబెట్టేస్తారు. తస్మాత్ జాగ్రత్త. లక్ష్మణ్ గారు, ఒకటి గత అధికార పార్టీ చేసినటువంటి ప్రయత్నం కావచ్చు, లేదంటే పోలవరం ప్రాజెక్ట్ ని పట్టించుకున్నటువంటి విధానాలు కావచ్చు. వెంకటరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, గతం మేమేం చేసామనేది కాదు, భవిష్యత్తులో మీరేం చేయబోతున్నారు అనేది మెయిన్ అని చెప్పి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఇక్కడ ఉన్నాయి. ఒక జనసేన తప్ప కూటమిలో 2 పార్టీలు మన డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి నాయకులు ఈ 5 years
కాలంలో చేస్తాము, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయితే త్వరితగతిన పనులన్నీ కూడా స్పీడప్ అవుతాయి అని చెప్పి మీరు చెప్పిన ఒక పాయింట్ కూడా ఏదైతే కాంట్రాక్టర్లకి పర్సంటేజ్లకి కాకుండా ఎక్కడ లోటుపాట్లు జరగకుండా అవినీతి జరగకుండా వెళ్ళడానికి మేము సహకరిస్తామని కేంద్రం ఎందుకు తీసుకోవట్లేదు అనే దాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. మీరేమైనా చెప్తారా? డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం చేపడితే 2000 కోట్లు కావాలి అని అంచనా వేశారు. అదిగా పెరిగి ఉంటది. ఇది 3 సంవత్సరాల క్రితం అనుకుంటా ఈ అంచనా. ఈ 2000 కోట్లు కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేస్తారా లేకపోతే కాంట్రాక్టర్ కట్టి తీరాలనా? అగ్రిమెంట్ లో ఏముంది? ఖచ్చితంగా నేనైతే ఏం భావిస్తున్నా అంటే నాకున్న అవగాహన మేరకు ప్రాజెక్టులు అంటే డ్యాముల మీద ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నప్పుడు సర్టన్ పీరియడ్ ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అది 6 నెలల 8 నెలల సంవత్సరమా అప్పటి వరకు ఏమైనా రిపేర్లు వచ్చినా డ్యామేజ్ అయినా కూడా కాంట్రాక్టరే తిరిగి కట్టాలి అని ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ప్రాజెక్టుల విషయంలో